హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా నేను కంగారుగా హాస్పిటల్కి వెళ్తూనే ఈయనకు కూడా ఫోన్ చేసి జరిగింది చెప్పాను. అప్పుడే ఈయనకు కూడా మీటింగ్ పూర్తయింది. నేను కూడా ఆఫీస్ నుంచి బయలుదేరాను. హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను, మీరేం కంగారు పడద్దని మాకు ధైర్యం చెప్పారు. కాసేపటికి డ్రైవర్ కూడా చాలా వేగంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయాడు. మేం కార్ దిగుతుండగా ఆయన కారు కూడా వచ్చి మా వెనకే ఆగింది. అలా మేము ముగ్గురు హాస్పిటల్లో అడుగు పెట్టగానే కౌంటర్ దగ్గర సంతోష్ మందులు తీసుకుంటూ కనిపించాడు. వెంటనే సంతోష్ నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నేను సంతోష్ని ఆదిత్య ఎక్కడున్నాడని అడగడానికి బదులు ఆ అమ్మాయికి ఎలా ఉందని అడిగాము. అంత హడలిపోయాము. మమ్మల్ని చూస్తూనే సంతోష్లో కాస్త గాబరాగా ఉన్నప్పటికీ తను బాగానే ఉందాంటీ, సారీ ఆంటీ, సారీ అంటూ రండి తీసుకువెళ్తాను అని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకువెళ్ళాడు. ఆ అమ్మాయి రూమ్ దగ్గరకు వెళ్ళాము. రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్ పైన ఒక 25 ఏళ్ల అమ్మాయి బ్లాక్ టీషర్ట్, స్కై బ్లూ జీన్స్ వేసుకుని లూజ్గా వదిలేసిన హెయిర్తో చేతికి కాళ్లకు కట్లతో పడుకుని ఉంది. చూడడానికి అబ్బా ఎంత అందగత్తే అనేటట్లు లేకపోయినా బాగానే ఉంది. ఆ పక్కనే ఆదిత్య చైర్లో కూర్చుని తనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ మాటలు మాకు పెద్ద విషయంలో తోచలేదు. మమ్మల్ని చూసిన వెంటనే ఆదిత్య లేచి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి ప్రేమ నిండిన కళ్ళతో ఎలా ఉన్నారు నాన్న అని నెమ్మదిగా అడిగాడు. ఆయన కూడా 4 ఏళ్ల తర్వాత కొడుకుని చూసేసరికి ఒక్కసారిగా కళ్ళలో చిన్నగా ఉబికిన ఆనంద బాష్పాలతో బాగున్నాను ఆదిత్య అని నెమ్మదిగా అన్నారు. వెంటనే వెనక ఉన్న నా దగ్గరకు వేగంగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని సారీ అమ్మా, ఇంకెప్పుడు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అనేసరికి నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. వాడి చెంపలను నా చేతులతో తనివి తీరా స్పృశిస్తూ వాడి నుదుటిన కాస్త వంచి నా తనివి తీరా ముద్దు పెట్టుకున్నాను. ఇంతలో ఆర్తి కూడా అన్నను చూసి చాలా మురిసిపోయింది. వెంటనే ఆయన మంచంపై ఉన్న ఆ అమ్మాయిని చూసి సంతోష్ని ఇలా అడిగారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది సంతోష్ అన్నారు. అది అంకుల్ అని సంతోష్ తడబడ్డాడు. అదే నాన్న, ఇంటికి వచ్చే హడావిడిలో కాస్త ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు. అనుకోకుండా సైడ్ నుంచి ఆ అమ్మాయి వచ్చేసరికి కార్ బ్రేక్ వేసేలోపే అంతా జరిగిపోయింది చెప్పాడు ఆదిత్య. వెంటనే ఆయన కోపంగా సంతోష్ వైపు చూస్తూ సంతోష్, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను అతి వేగంగా కార్ డ్రైవ్ చేయొద్దని, కానీ నువ్వు అసలు నా మాట లెక్క చేయట్లేదు. ఇప్పుడు మన అదృష్టం బాగుంది కాబట్టి మీరు ఇలా హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండేవారు. ఈ అమ్మాయికి ఏమైనా జరగకూడనిది జరిగితే వీళ్ళ తల్లిదండ్రులకు తీరని క్షోభ మిగిల్చిన వాళ్ళుగా మిగిలిపోయేవారు. అంతేకాదు, కాలం ఎప్పుడు మనం అనుకునే విధంగా ఉండదు సంతోష్. నీ అతివేగం వల్ల నీకేదైనా జరిగినా తట్టుకునే శక్తి మా ఎవ్వరికీ లేదు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్. ఇంకెప్పుడైనా ఇలా డ్రైవ్ చేసినట్లు తెలిస్తే నువ్వు మళ్ళీ లైఫ్లో కారు ముట్టుకునే అవకాశాన్ని కూడా కోల్పోతావు, అర్థమైందా అని చాలా కోపంగానే చెప్పారు. సంతోష్ ఏం మాట్లాడకుండా తల వంచుకుని నుంచున్నాడు. ఈలోపు ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వడం కోసం నర్సు లోపలికి వచ్చింది. మేం కూడా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి బెడ్ దగ్గర నుంచుని ఎలా ఉందమ్మా అని అడిగాము. పర్లేదాంటీ, కాస్త బాగానే ఉంది అని వినయంగానే సమాధానం ఇచ్చింది. మీ పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందా లేక ఇంకా చెప్పలేదా అని భయంతో అడిగాను. చెప్పానంటీ, వస్తున్నారు అని అంటుండగానే వాళ్ళ పేరెంట్స్ కూడా రానే వచ్చేశారు. కూతురు అలా మంచం మీద వంటి నిండా గాయాలతో కనిపించేసరికి తట్టుకోలేక ఏమైంది బుజ్జి
అని ఏడవడం మొదలుపెట్టారు. నాకు కూడా వాళ్ళ బాధకు కళ్ళ నీళ్లు తిరిగాయి. కానీ ఆ అమ్మాయి ఏం చెబుతుందో వీళ్ళేమంటారో అని మనసులో దిగులు మాత్రం లేకపోలేదు. ఎందుకంటే తప్పు మా వైపు ఉంది కాబట్టి. ఇంతలో ఆ అమ్మాయి మేం ఊహించని విధంగా, "ఏం లేదు డాడీ, ఆఫీస్ నుంచి వస్తుండగా స్కూటీకి ఎదురుగా ఒక బాబు ఆడుకుంటూ బాల్ కోసం నా స్కూటీకి అడ్డుగా వచ్చేశాడు. వాణ్ణి తప్పించబోయి ఎదురుగా వస్తున్న వీళ్ళ కార్ని గుద్దేశాను. పాపం వీళ్ళే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు డాడీ" అని ఆ పిల్ల చెప్పేసరికి మేమందరూ ఆశ్చర్యపోయాం. ఆ పిల్ల ముందు చూపుకి మా పెద్దరికం ఎందుకు పనికిరాదనిపించింది. వెంటనే మా అందరికీ కాస్త ఊరటగా కూడా అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ని చూస్తే మధ్యతరగతి కుటుంబంలా సునాయాసంగా అర్థమైపోయింది. వాళ్ళు కూడా చాలా పద్ధతిగానే ఉన్నారు. ఇంతలో డాక్టర్ వచ్చారు. రిపోర్ట్స్ చూస్తూ, "పెద్దగా ఇంజ్యూరీస్ ఏం కాలేదండి, కానీ కాలికి ఫ్రాక్చర్ జరగడం వల్ల 1 మంత్ ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు." వెంటనే ఆ అమ్మాయి కంగారుగా, "1 మంతా?" అని నోరెళ్ళబెట్టింది. "ఏమ్మా?" అని అడిగాను. "మా బాస్ లీవ్ ఇవ్వరు ఆంటీ" అని దిగులుగా చెప్పింది. "నువ్వు ఏం జాబ్ చేస్తున్నావని ఈయన కూడా అడిగారు. నేను పలానా కంపెనీలో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానని చెప్పింది." వెంటనే ఆయన ఆ కంపెనీ ఎండీకి కాల్ చేసి ఈ అమ్మాయి గురించి మాట్లాడి 3 నెలలు లీవ్ ఇవ్వమని చెప్పారు. ఈయన చెప్పాక ఇక ఒప్పుకోని ధైర్యం ఎవరికుంటుంది. ఎండీ కూడా ఒప్పుకోక తప్పలేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం, "3 నెలలు వద్దు అంకుల్, ప్లీజ్ 1 నెల చాలు" అని గాబరాగా అడిగింది. మాకు ఆ అమ్మాయి బాధ అర్థమైపోయింది. వెంటనే ఆయన, "నువ్వేం భయపడకమ్మా, ఈ 3 నెలలకు నీకు శాలరీగా 5 లక్షలు ఇస్తున్నాను. చక్కగా ఇంట్లో నచ్చినవి తింటూ రెస్ట్ తీసుకో" అని చెక్ రాసిచ్చేశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా మేము ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని నర్సుకి చెప్పి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాము. ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళొస్తామని చెప్పేసి రూమ్ బయటకు వచ్చేసాము. హఠాత్తుగా ఆర్తి ఏదో గుర్తొచ్చినట్లు రూమ్ డోర్ దగ్గరకు వచ్చి, "ఇంతకీ నీ పేరేంటి?" అని కాస్త గట్టిగా అడిగింది. ఆ అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేనందుకు మేము కూడా చిన్నగా నవ్వుకున్నాము. ఆ అమ్మాయి కూడా చిన్నగా నవ్వుతూ, "నా పేరు సాక్షి" అని మా అందరి చెవుల్లో మారుమ్రోగిపోయేలా గట్టిగా చెప్పింది. ఆ పేరే ఇప్పటికీ మా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మా కుటుంబాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేసింది. అలా మేము ఇంటికి అక్కడి నుంచి బయలుదేరాము. తర్వాత ఆదిత్య వచ్చేశాడన్న ఆనందం, ఒక పక్క ఆదిత్య కోసం వస్తున్న పెళ్లి సంబంధాల హడావిడి ఇంకొక వైపు. 2 నెలల కాలం చాలా సులువుగా గడిచిపోయింది. చాలా మంచి మంచి సంబంధాలు ఆదిత్య కోసం సిద్ధంగా ఉన్నాయి. అందులో ఆదిత్యకు తగ్గ అమ్మాయిలను 10 మందిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇక ఆదిత్యకు పెళ్లి విషయం చెప్పే సమయం దగ్గర పడిందనుకుని ఒకరోజు అందరూ టిఫిన్స్ చేస్తుంటే ఆదిత్య పెళ్లి గురించి నేను ఆయన మాట్లాడుకున్నాం. ఆదిత్య కూడా సైలెంట్గా వింటూనే కూర్చున్నాడు తప్ప ఏమీ చెప్పలేదు. తర్వాత ఆయన టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాక సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న నా దగ్గరకు వచ్చి నా వడిలో తల పెట్టుకుని పడుకున్నాడు ఆదిత్య. సాధారణంగా వాడికి అమ్మ మీద ప్రేమ ఎక్కువైనప్పుడో లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నప్పుడో అలా పడుకుంటాడు. నాకు వాడేదో చెప్పాలనుకుంటున్నాడని అర్థమై వాడి తలపై చేయి వేసి, "ఏంటి నాన్న, అమ్మతో ఏమైనా చెప్పాలా?" అని ప్రేమగా అడిగాను. ఆదిత్య చెప్పాలా వద్దా అన్నట్లు, "అమ్మా, నీకో విషయం చెప్పాలి" అన్నాడు. "చెప్పు నాన్నా." "అది నేను సాక్షి ప్రేమించుకుంటున్నామమ్మా" అని ఆదిత్య నోటి నుండి మాట రాగానే నేను ఒక్కసారిగా నివ్వెరబోయాను.
ఆదిత్య నోటి నుంచి ప్రేమ అన్న మాట వస్తుందని, అది కూడా సాక్షిని ప్రేమిస్తాడని కలలో కూడా ఊహించలేదు. ఒక్కసారిగా ఏం మాట్లాడాలో తెలియక నా మాట మూగబోయింది. ఆదిత్యపై చాలా కోపం వచ్చింది. కానీ వాడి మీద ఉన్న ప్రేమ ఆ కోపాన్ని బయటకు రానివ్వలేదు. తెలుసో తెలియకో పిల్లలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని గుర్తొచ్చింది. వెంటనే, అదేంటి ఆదిత్య, సాక్షిని ప్రేమించడం ఏంటి నాన్న అని అడిగాను. ఏమో అమ్మా, అదే నాకు అర్థం కావట్లేదు. ఈ 2 నెలల మా పరిచయంలో అన్ని విషయాల్లోనూ మా ఇద్దరి మనస్తత్వాలు, భావాలు కలవడం వల్ల మా పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనిపిస్తుంది అని చెప్పాడు. ఆదిత్య ఇంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా చెప్పేశాడు. కానీ దానిని అంగీకరించడం నాకు చాలా కష్టంగానే ఉంది. ఏంటమ్మా, ఏం సమాధానం చెప్పట్లేదు? నీకు ఇష్టం లేదా అని నా ముఖం వైపు చూస్తూ అడిగాడు. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ ఇష్టం లేదన్న మాట సూటిగా చెప్పలేకపోయాను. నీకు సాక్షి కన్నా అందమైన అమ్మాయి దొరుకుతుంది నాన్న అన్నాను. నేను సాక్షి రూపాన్ని కాదమ్మా, మనసుని చూసి ఇష్టపడ్డానన్నాడు. మంచి మనసున్న అమ్మాయిలు చాలామంది ఉంటారు ఈ లోకంలో అని కాస్త కఠినంగానే అన్నాను. అమ్మా, బాగా ఆకలితో కడుపు మండిపోతుంటే ఎవరైనా పిలిచి పాలిస్తే వాటిని తాగడం మానేసి ఇష్టమైన పాయసం కోసం ఎదురు చూడలేం కదా అని తెలివిగా సమాధానం చెప్పాడు. సాక్షి మన స్థాహతకు తగిన అమ్మాయి కాదన్నాను. స్థాహత అన్నది డబ్బును బట్టే వస్తుందంటావా అమ్మా అని తిరిగి ప్రశ్నించాడు. అయితే నీకు కాబోయే భార్య మాకు నచ్చక్కర్లేదంటున్నావు, అంతే కదా ఆదిత్య? నచ్చలేనంత అవలక్షణాలు సాక్షిలో ఏమున్నాయమ్మా అని అడిగాడు. నేనింక నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఎందుకంటే ఆదిత్య మాటల్లో నా మాట మీద ఉన్న విలువ కన్నా సాక్షి మీద ప్రేమే ఎక్కువ కనిపించింది. నేను నెమ్మదిగా ఇష్టం లేకపోయినప్పటికీ ఆదిత్య తలను నా వడిలోంచి పక్కకు జరిపి ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో పైకి లేచి, సరే ఆదిత్య, బాగా ఆలోచించు. నాకైతే సాక్షి ఈ ఇంటి కోడలిగా రావడం ఇష్టం లేదు. మీ నాన్నగారు కూడా ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు. అమ్మ నాన్న మాటకు విలువిస్తావో లేకపోతే సాక్షినే పెళ్లి చేసుకుంటావో రేపు చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ, నచ్చలేనంత అవలక్షణాలు సాక్షిలో ఏమున్నాయన్నావు కదా, నాకు తనలో నచ్చేంత గొప్ప లక్షణాలు కూడా ఏం కనపడలేదు ఆదిత్య అని కాస్త కటువుగానే చెప్పి వెళ్ళిపోయాను. నా మనసంతా ఒకటే అలజడి. ఆదిత్య ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ రోజు ఆయనతో ఆదిత్య ప్రేమ గురించి ఏం చెప్పలేకపోయాను. కానీ మరుసటి రోజు ఉదయం ఆదిత్య లేవగానే నా దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు మీరెంత ఇష్టమో సాక్షి కూడా అంతే ఇష్టం. నీకు అంతగా సాక్షి ఇష్టం లేకపోతే నీ మాటకు విలువిచ్చి సాక్షిని పెళ్లి చేసుకోవడం మానేస్తాను. కానీ మీరు కూడా నా మనసుకు విలువిచ్చి ఇక ఏ అమ్మాయితోనూ నా పెళ్లి జరిపించకూడదు అని చెప్పి అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయాడు. కానీ వాడికి తెలియని విషయం ఏమిటంటే నేనొక్కదాన్నే ఆ గదిలో ఉన్నాననుకున్నాడు ఆదిత్య. వాళ్ళ నాన్నగారు వాకింగ్కి వెళ్ళారేమో అనుకుని అన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆ రోజు రూమ్లోనే ఉన్నారు. ఆదిత్య అలా చెప్పి వెళ్ళిన వెంటనే నేను బాధగా ఆయన వైపు తిరిగాను. ఆదిత్య ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించని ఆయన కూడా కాసేపు మౌనంగా ఉండిపోయారు. నేను కూడా మంచంపై ఆయన పక్కనే అలా కూర్చుండిపోయాను. 10 నిమిషాల తర్వాత ఆయన నెమ్మదిగా పైకి లెగుస్తూ, సరే,
ఈ విషయం గురించేనా నిన్నటి నుంచి చాలా ఆలోచిస్తున్నట్లున్నావు? ఏదో ప్రపంచం తలక్రిందులు అయిపోతుందన్నట్లు బెంగగా తిరుగుతున్నావు అన్నారు తేలికగా. నేను మళ్ళీ షాక్ అయ్యాను. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అగ్గి మీద గుగ్గిలంలా చిందులేస్తారనుకున్నాను. కానీ ఆయన తీరు నాకేం అర్థం కాక, అంటే ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అని ఆశ్చర్యంగా అడిగాను. మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఏముంది శకుంతల? శకుంతల, ఒకటి గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, ఇష్టమైన పని చెయ్యాలని కొందరు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ పని చేస్తే మంచి జరుగుతుందో ఆ పని చెయ్యాలని ఇంకొందరు అనుకుంటారు. ఆదిత్య వయసులో ఉన్నాడు. వాడు ఇష్టమైన పనికి సిద్ధపడతాడు, కానీ మంచి పని కోసం కాదు. కానీ మనం పెద్దవాళ్ళం, బాగా ఆలోచించి ఏ పని చేస్తే మంచి జరుగుతుందో అదే చెయ్యాలి తప్ప ఇష్టాలు చూసుకోకూడదు అని చెప్పి వాకింగ్కి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.